నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాలులో యేసుక్రీస్తు రెండవ రాకడ మహోత్సవాలు బైబిల్ మిషన్ ఏవో రెవరెండ్ బందెల రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరి జీవితాలు అమలు చేయాలని బందెల రాజు పిలుపునిచ్చారు. 120 సంవత్సరాలు దేవుని సేవలో నిలిచిన ఫాదర్ దేవదాసును స్మరించారు. గుంటూరు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ సామ్యూల్ కిరణ్ ప్రోత్సాహంతో వేలాది మంది కోసం ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. 700 మంది పాస్టర్లు, 700 మంది మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ముందస్తు క్రిస్మస్ సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలాగే ప్రతి ఆదివారం వైఎస్ఆర్ నగర్ లో జరిగే బైబిల్ మిషన్ ప్రార్థనలకు హాజరు కావాలని తెలిపారు. క్రీస్తునందు ప్రియమైన దైవ ప్రజలారా, దేశీయులారా, డోన్ పట్టణ ప్రజలారా, దేవదేవుణ్ణి ఆరాధించడానికి డోన్ సమైక్య గ్రౌండ్ లో సమైక్యంగా రాయలసీమ ప్రాంతం నుండి వివిధ జిల్లాల నుండి అనేకమైన సమైక్య సంఘాలతో నేటి దినం అనగా ఈ నవంబర్ మాసం 25వ తేదీ కనుల పండుగ యేసు క్రీస్తు రెండవ రాకడ మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయముగా మహిమకరంగా విశేష జనముల మధ్య, విశ్వాసుల మధ్య తరలి వచ్చి ఈ డోన్ ప్రాంతంలో కనుల పండుగ జరిగిన ఈ సందర్భంలో ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్న మాట, క్రైస్తవులను మనము పరిశుద్ధత కలిగి, మహిమ స్థితి కలిగి రెండవ రాకడ కొరకు ప్రభు రాక సమీప కాలంలో నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని ప్రేమైన ప్రజలకు నేను జ్ఞాపం చేస్తున్నాను. ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ దేశింపవద్దు, దూషింపవద్దు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోవాలన్నదే 120 సంవత్సరాలు జీవించిన ఫాదర్ దేవదాసయ్య గారు, ముగమూరు దేవదాసయ్య గారి మాటని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు బైబిల్ మిషన్ అధ్యక్షులు డాక్టర్ జె శ్యామల్ కిరణ్ గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో కాకాని స్వసస్యాల నుండి వచ్చిన వేలాది మంది ప్రజల కొరకు స్వస్థత ప్రార్థన జరిగింది, ఆశీర్వాద భోజనం జరిగింది. ఇంచుమించు 700 మంది స్త్రీలైన వారికి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. 700 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు బహుష్కరించడం జరిగింది. ఇలాంటి సేవ దేవుని మహాకృపను బట్టి అధికంగా దేవుడు దీవించి బైబిల్ మిషన్ డోన్లో వైఎస్ఆర్ జరిగే ప్రతి ఆదివార ఆరాధన కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విశేష ప్రజలందరి ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాం. నా సేవా జీవితం 28 సంవత్సరాల కాలము. బహుశా నాకు అప్పటి కాలంలో కూడా తినడానికి తిండి లేని కాలాన్ని చూశాను, ధరించుకోలేని వస్త్రాలకు లేని కాలాన్ని చూశాను. నిరుపేద స్థితి నుండి దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ ఇండియా దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో బైబిల్ మిషన్ పక్షంగా ఏవోగా పనిచేస్తూ వేలాది మంది దైవసేవకులను కలుసుకొని కన్నీటితో ఉన్న దైవసేవకులను ఓదార్చి ముయ్యబడిన మందిరాలను తెరవబడుటకు ప్రార్థించి ఆర్థిక సాయం అందించి వారితో పాటు నేను దేవుని సేవ జరిగిస్తున్నానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన భక్తాదులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటల ప్రభునందు విశ్వసించి ఆయన రెండవ రాకడకు సిద్ధపడాలని ప్రేమతో మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే కాలంలో జాగరూకులై ఉండాలని ప్రేమతో ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. మరణాత.